చేయడం చాలా ఈజీ. ముందుగా మనకి కుక్కర్లో కొన్ని నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఇందులో ఇంగువ, అలాగే ఇందులో పసుపు, ఈ రెండు వేసేసి బియ్యము, అలాగే మనం కందిపప్పు, ఇలా కుక్కర్లో నేను ఒక సగం కప్పు కందిపప్పు, అలాగే సగం కప్పు బియ్యం, అంటే ఒకటికి ఒకటి వేసుకోండి, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వేసిన తర్వాత మాత్రం దీన్ని లైట్గా కలిపేసి మనకి ఆ తగినన్ని నీళ్లు కూడా మనం ఇందులో పోసుకుందాం. సో మనకి ఈ కుక్కర్లో ఎప్పుడైనా కానీ కుక్కర్లో సగం కంటే ఎక్కువ ఎప్పుడు నీళ్లు పోయకూడదు. నన్ను అడిగితే 1/4 మాత్రమే పోసుకోవాలి. తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి, మనకి మీ అందరికీ తెలుసు కదా, ఇందులో ఇలాంటి చేసేటప్పుడు ఒక 2 విజిల్లు, మామూలు అన్నం అయ్యేటప్పుడు అయితే చిన్న కుక్కర్లో 2 విజిల్లు పెట్టుకోవాలి, పెద్ద కుక్కర్లో అయితే ఒకటే విజిల్. అదే కనుక మనం సాంబార్ సాదం అనేసరికి అన్నం ఫుల్గా మ్యాష్ అవ్వాలి, అందుకని చెప్పేసి 4 విజిల్లు. అలా అని చెప్పి ఎక్కువ మంటలు చేయకండి, కొంచెం మీడియం హీట్లో మనం కుక్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ మనకి ఆ పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. మనకి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. తర్వాత మీకు నచ్చిన కూరగాయలు, సాంబార్లో ఏ కూరగాయలు వేసుకుంటారో అవి వేసుకుందాం. వేసి సాంబారు ఉడికించడం ఎలాగా, సాంబార్లో ఆ టేస్ట్ అన్నీ వచ్చేవి వేసుకుందాం. కానీ అది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఈ కుక్కర్లో ఉన్న ఓవర్గా కుక్ అయిన ఈ అన్నాన్ని, పప్పుని అందులో వేసి కలుపుకొని దాంట్లో మనం నెయ్యి వేసామంటే మన గీ సాంబార్ సాదం పర్ఫెక్ట్లీ రెడీ. 4 విజిల్లు వచ్చాయి, తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన ఈ సాంబార్ సాదంకి పప్పు, అన్నం అందులో ఉడికింది, కానీ ఇప్పుడు దానికి మసాలా ఏదైతే మనకి టేస్టీ తీసుకొచ్చేది ఇక్కడ. ఇందులో ఎన్నో రకాలుగా చేస్తారు. నేను కర్ణాటకలో పనిచేసేటప్పుడు వాళ్ళు బిసిబిల్లా హులియానా అని చేస్తారు. దానికి మసాలా, ఒక స్పెషల్ మసాలా తయారు చేసి వేయించి దంచి లాస్ట్లో పైన వేస్తారు. కానీ ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసుకునేట్టు, కాకపోతే ఈరోజు సాంబార్ పొడి వాడి నేను చేస్తున్నాను. సో దీన్ని చేయడానికి బర్రె పాలతో చేసిన నెయ్యి చక్కగా వేసుకుందాం. వేసుకో తినేది నేనే కదా, పర్ఫెక్ట్. ఆ నెయ్యిలో చూడండి వెన్న పూసలాగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఇది కరిగిపోతుంది. ఇందులో మనం ఎండుమిరపకాయలు, దాంట్లో ఆవాలు చిట్టుపట్లాడాలి, ఆవాలు టపటపలాడుతున్నాయి. ఇందులో జీలకర్ర, కొంచెం మెంతులు వేసి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చూడండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు వేసి, కరివేపాకు అయిన తర్వాత ఉల్లిపాయలు, కొంచెం చిట్టు ఉల్లిపాయలు ఉంటే హోల్గా వేసుకోండి, కొంచెం పెద్దగా ఉంటే 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఈ ఉల్లిపాయల మజానే వేరు, ఎందుకంటే తినేటప్పుడు అందులో ఆ ఉల్లిపాయ తప్పకుండా 2 ఉల్లిపాయలు ఆ సాంబార్ అన్నంతో పాటు వడ్డిస్తారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ చిన్నగా ఉంది, కట్ చేయకుండా వేస్తున్నాను. ములక్కాడ, క్యారెట్, సొరకాయ, ఈ కూరగాయలు కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఉల్లిపాయలు ఇవి వేసి కొంచెం సేపు వేగనివ్వండి. నాకు ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను, మనం కూరగాయలు చేసేటప్పుడు ఎప్పుడైనా నేతిలో కానీ నూనెలో కానీ ఆ కూరగాయలను లైట్గా వేయించుకుంటే ఆ తినే కూర లాస్ట్కి చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో మనం టమాటాలు, అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నీళ్లు పోసేసి దీన్ని ఫుల్గా కుక్ చేసుకుందాం. కూరగాయలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి, ఎందుకంటే మనం లాస్ట్లో మన ఉడికిన అన్నము, ఆ పప్పు ఇందులో వేసామనుకోండి, ఆ కన్సిస్టెన్సీ, ఆ ఫ్లేవర్తో పాటు ఆ ముక్కలు తినేటప్పుడు ఇలా నోట్లో కరిగిపోయేలా ఉండాలి. ఇక్కడ అన్నము, పప్పు కూడా ఉడికిపోయింది, కానీ ఫస్ట్ మన కూరగాయలు కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఆ ములక్కాడ సాఫ్ట్ అవ్వాలి మెయిన్గా. సో ఇందులో సాంబార్ మసాలా, మనకి సాంబార్ పొడి మీకు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎన్నోసార్లు సాంబార్ మసాలా ఎలా చేసుకోవాలో కూడా వీడియోలు చేసి చూపించాను. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి ఈ రెసిపీస్ అన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఇంట్లో సాంబార్ పొడి చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం లైట్గా, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే నాకు సాంబార్ సాదము నార్త్ ఇండియాలో చేసేటప్పుడు ఒట్టి సాంబార్ పొడి వేసి చేస్తాను, కానీ తెలుగు వాళ్ళకి చేసేటప్పుడు మాత్రం ఇందులో కొంచెం కారం వేసుకుంటాను, ఎందుకంటే ఆ ఘాట్ అనేది ఉండాలి, అప్పుడే మజా నెయ్యి వేసుకొని తినేటప్పుడు. సో ఇందులో
ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేసాను. ఇంకొకటి మనం బెల్లం. చాలామంది మనం తెలుగు వాళ్ళు సాంబార్ పప్పుచారులా చేసుకునేటప్పుడు బెల్లం వేయరు, కానీ మనం సాంబార్ సాధన చేసేటప్పుడు కొంచెం వేయండి. మీకు ఆ బెల్లం వేశారన్న సంగతి కూడా మీకు తినేటప్పుడు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం భలే పెరుగుతుంది. ఇందులో కొంచెమంత బెల్లం, అలాగే దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ ఇంకా కొంచెం ఆ మసాలాలు వేసిన తర్వాత ఆ మసాలాల్లో కూడా ఆ పచ్చితనం లేకుండా మరో 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. మసాలాలన్నీ వేసిన తర్వాత దీంట్లో ఉప్పు కూడా వేసుకోండి. చూడండి, ఒట్టి ఈ సాంబార్కే కాదు అన్నానికి కూడా సరిపోవాలి అంత ఉప్పు వేసుకొని మనం కుక్ చేసుకోండి. ఆహా, సుగంధ ద్రవ్యాలు. ఆహా, దీంట్లో నేను చేసి పెట్టుకున్న ఉడికించుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు మీకు లైట్గా కొంచెం పలసగా అనిపిస్తుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత అది కూడా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది పోసేలా ఉండకూడదు, వడ్డించేలా ఉండాలి. అట్లా అని చెప్పేసి మరీ చిక్కగా కూడా ఉండకూడదు. దీంట్లో మనకి ఆ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కూడా మనం కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి లాస్ట్లో. అంతా వేసిన తర్వాత జింకలక్కడి జింక భలే అంటే, కానీ తినే విధానం కూడా ఉంటుంది. నాకేమక్కర్లేదు, ఎందుకంటే ఇందులో కావాల్సిన ఘాటు అంతా ఉంది. కాబట్టి మామూలుగా పప్పుచారు అన్నం చేసుకుంటే పక్కన ఆవకాయ ఉండాలి, కానీ దీనికి ఏం అక్కర్లేదు. నెయ్యి ఇలా పైన వేసి పక్కన కరకరలాడుతూ ఏదన్నా ఒకటి అప్పడం అన్న కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే మురుకులతో కూడా తిని ఎంజాయ్ చేస్తాను. సో ఈరోజు అయితే దీంతోపాటు అప్పడం వడ్డించుకొని ఇలా తింటుంటే ఆ ఫ్లేవర్స్ భలే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కానీ సీరియస్ మూవీ, సస్పెన్స్ మూవీ చూసేటప్పుడు ఇది ఉందనుకోండి, ఆ కరకరలాడుతున్న అప్పడం సౌండ్, ఈ సాంబార్ సాదం తింటే ఫుల్గా మంచి సినిమాని తినుకుంటూ ఎంజాయ్ చేయండి. ఫుల్గా ఇలా కుక్ అవుతూ ఆ చిక్కదనం వచ్చేసింది. ఎర్రగా మెరుస్తూ చూడండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక్కసారి కలపండి. సాంబార్ గీ మంచిగా. ఇందులో ఇప్పుడు నెయ్యి వేయచ్చు, కానీ నేనేం చేస్తాను అంటే పైన వేసుకుంటా. ఇది ముఖ్యంగా హోటల్లో మేము చేసే టెక్నిక్. ఇళ్లల్లో అయితే మీరు ఇందులోనే నెయ్యి వేసుకోవచ్చు, కానీ హోటల్లో ఏంటంటే ఆ పైన నెయ్యి వేస్తే చూసేవాడికి అబ్బా పైన నెయ్యి ఒక చెంచాడు వేశారని ఆనందం ఉంటుంది. ఇలా మసాలాదార్ సాంబార్ అన్నము, దీనిపైన ఆ నెయ్యి పూస, వెన్న పూస లాంటి నెయ్యి, దీనికి అప్పడాలు ఇలా చక్కగా కరకరలాడే అప్పడాలు ఉండాలి. గీ సాంబార్ సాదం నెయ్యితో చేసే ఈ సాంబార్ అన్నానికి ముందుగా కుక్కర్లో నీళ్లు పెట్టి బియ్యాన్ని అలాగే కందిపప్పుని చక్కగా బాయిల్ చేసుకోండి. మనకి 4 విజిల్లు వచ్చేంత వరకు అన్నం పర్ఫెక్ట్ గా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత మెంతులు వేసి, వెల్లుల్లి వేసి, కరివేపాకు కూడా వేసి లైట్ గా వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయలు అలాగే ములక్కాడ, క్యారెట్, సోరకాయ మీకు నచ్చిన కూరగాయలు వేసి కుక్ చేసుకోండి. తర్వాత టమాటా, చింతపండు జ్యూసు, ఈ కూరగాయలంతా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో సాంబార్ మసాలా, ధనియాల పొడి, కారపొడి, పచ్చిమిరపకాయలు, తగినంత బెల్లం, తగినంత ఉప్పు వేసి కుక్ చేసుకోండి. చివరిలో మనం ముందుగానే ఉడికించుకున్న అన్నం, పప్పు, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కొత్తిమీర కూడా వేసి దీన్ని కావాల్సిన కన్సిస్టెన్సీ కుక్ అయిన తర్వాత పైన నెయ్యి వేసి వేడివేడిగా తిని ఎంజాయ్ చేయండి.